అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మా గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీ సీతారామ కళ్యాణంకు ముందు 2 రోజుల ముందే మా గ్రామంలో ఉన్నటువంటి పొలాల దగ్గరికి వెళ్ళి ఇలా కట్టెలు తీసుకొచ్చి రెడీ చేసుకుంటాం. ఎందుకంటే అన్నప్రసాదానికి కావాలి కదా, అందరం కలిసిమెలిసి ఇలా వర్క్ చేసుకుంటాం. మా గ్రామంలో ఇట్లా ప్రతి ఒక్కరు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎవరికి వచ్చిన పనులు వాళ్ళు ఈ దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. మేము సీతారాముల కళ్యాణం అయిపోయాక శోభయాత్ర కూడా నిర్వహిస్తాం. ఆ శోభయాత్ర చేయడానికి మా దగ్గర పల్లకి లేదు. మా దగ్గర ఉన్నటువంటి ఎద్దుల బండ్లు ఉంటాయి కదా, కచరాలు, ఆ కచరాలను రెండింటిని జాయింట్ చేసి శోభయాత్ర అనేది నిర్వహించుకుంటాం. ఈ వీడియో చివరిలో చూస్తే ఆ శోభయాత్ర కూడా మీరు చూడొచ్చు. కళ్యాణం ఉంది, శోభయాత్ర ఎలా చేసినాం అనేది కూడా ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు ఈ మా గ్రామంలో ఒక 800 మంది ఉంటారు. వారికి సరిపోయేంత అన్నప్రసాదం అనేది మేము ఇవాళ రెడీ చేస్తున్నాం. మేము ఈ అన్నప్రసాదంలో ఒక 9 రకాల వంటలను అంటే సిద్ధం చేయడం. పులిహోర, 4 రకాల కర్రీలు, రైస్ 2 రకాలు, స్వీటు ఇలాంటివి మొత్తం 9 రకాలు, పెరుగు ఇలాంటివి మొత్తం 9 రకాలు అనేది మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. దీనికి మాకు ఎవరు కూడా బయట నుంచి వెళ్ళి చందాలు అయితే ఎవరు ఇవ్వరు. మాకు మేము అడగం. వాస్తవానికి ముందుగా ఏంటంటే మేము బయట వాళ్ళని ఎవరు అడగకుండా గ్రామంలో ఉన్నటువంటి వారే రైతులందరూ మేము పైసలు అనేటి దాతల రూపంలో ముందుకు వచ్చి ఎవరికి దోసినంత వారు, కొందరు కూరగాయలు కానీ, కొందరు డబ్బులు కానీ, ఆయిల్ కానీ, కొందరు బియ్యం ఇలాంటివి అనేటివి ఇస్తే మేము ఇలా ప్రతి సంవత్సరం అన్నప్రసాదం అనేది ఏర్పాటు చేసుకుంటాం సీతారాముల కళ్యాణం రోజు. వీళ్ళు ఇక్కడ సీతారాముల కళ్యాణం జరగడానికి ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ షెడ్ అనేది కొత్తగా మేము వేసుకోవడం జరిగింది. ఈ పువ్వులు కూడా బయట నుంచి వెళ్ళి కొనుకొచ్చినాం. అంటే మా గ్రామంలో కూడా పువ్వులు ఉంటాయి, కాకపోతే ఈ సంవత్సరం లేవు, బయట నుంచి వెళ్ళి తీసుకొచ్చినాం. చిన్న ఊరే కానీ అందరం కలిసిమెలిసి ఇలా వర్క్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో చివరిలో మేము నిర్వహించినటువంటి శోభయాత్ర, ఎద్దుల బండి పైన శోభయాత్ర ఎలా నిర్వహించామనేది ఈ వీడియో చివరిలో ఉంది. కళ్యాణం కూడా ఉంది. కళ్యాణం చూసిన తర్వాత శోభయాత్ర చివరిలో ఉంది. అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి.
కళ్యాణం అనంతరం మేము అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలానే జరుగుతుంది అనుకుంటా. మేము కూడా సేమ్ అదే పద్ధతిలో చేసాము. 9 రకాల వంటలతోని. మేము వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా. ఇంకోటి శోభయాత్ర అని చెప్పాను కదా, ఇదే అండి. కచ్చురం 2 ఎద్దుల బండ్లతోని కచ్చరాలు అంటారు కదా, ఈ కచ్చరాలతోని మేము రథం అనేది తయారు చేసి ఈ రథంతో తాడు కట్టి ఊరంతా శోభయాత్ర అనేది తిరగడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇప్పటికి ఇది 3వ సంవత్సరం. 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ విగ్రహాలని ఒక డబ్బాలో వడ్లు పోసి ఆ వడ్లల్లో విగ్రహాలను ఎటు ఒలకకుండా వడ్లల్లో పెట్టి గ్రామంలో ఉన్నటువంటి గల్లీలు మొత్తం తిరుగుతామండి శోభయాత్ర. మీ గ్రామంలో శోభయాత్ర ఎట్లా చేస్తారనేది నా కామెంట్లో చెప్పండి. గిల్లకు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.